ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. అయితే గురువుగారు, జనరల్గా స్త్రీ శాపము అని అంటాం కదా, స్త్రీ శాపం కామన్గా చాలామంది విని ఉంటారు. అయితే వెరీ రీసెంట్గా నేను పురుష శాపం కూడా ఉంటుంది మనిషికి అని చెప్పి విన్నాను. అవునా? అంటే అసలు స్త్రీ శాపం అంటే ఏంటో కూడా నిజంగా చాలా మందికి తెలియదు. అసలు ఈ శాపాలు ఏంటి, స్త్రీ శాపం ఏంటి, పురుష శాపం ఏంటి, నిజంగా ఇవి ఉన్నాయా, ఊరికే భయపెట్టడానికి బెదిరించడానికి చెప్తున్న అంశాలు అంటారా? నిజంగా ఒక మనిషి మీద ఇంత ప్రభావం చూపిస్తుందంటారా? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఏంటంటే స్త్రీ శాపం అనేది శుక్రుడి ద్వారా వస్తుంది. అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో ఏదైనా స్త్రీ పట్ల ప్రవర్తించకూడనంగా ప్రవర్తించడం వల్ల, లేదా వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం వల్ల అది శాపంగా మారుతుంది. మాతృశాపము, పితృశాపం కూడా ఉంటుంది ఇందులో. మాతృపితృశాపాలు, గురుశాపాలు, ఇట్లా కొన్ని ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి కాంబినేషన్స్ జాతకంలో, జ్యోతిష్ శాస్త్రంలో. అయితే శుక్రుడు గనక ఎవరికైనా జన్మజాతకంలో 6వ స్థానం లేదా 8వ స్థానంలో ఉండి పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే, ఆ యొక్క మహాదశలు వస్తే ఇది ఎలా పనిచేస్తుంది స్త్రీ శాపం అనేటువంటిది అంటే, కర్మ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది ఒక సాఫ్ట్వేర్లా పనిచేస్తుంటుంది. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయి మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కర్మ అనేటువంటిది ఆ అమ్మాయిలోకి ఎంటర్ అవుతుంది. అదేదో ఒక ఆత్మ ఎంటర్ అయినట్టుగా ఎంటర్ అయ్యి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకునేసరికి అమ్మాయి ప్రవర్తన అలా మారిపోతుంది ఆటోమేటిక్గా. మంచమ్మాయి అయినా సరే మంచమ్మాయి కూడా అలా మారిపోతుంది, బికాస్ ఆఫ్ ఇతని జాత చక్రంలో ఉండేటువంటి శాపం వల్ల, స్త్రీ దోషం వల్ల. అప్పుడు ఏమవుతుంది, గొడవలు జరగడం, కొంచెం తీవ్ర స్థాయికి వెళ్తే కోర్టు కేసులు అవ్వడం, పోలీస్ స్టేషన్ వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఇలా 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ శుక్రుడు కనుక ఎవరి పురుష జాతకంలో అయినా పాడైతే, వారికి డియోల్ మ్యారేజ్ యోగం ఉంటే అర్క వివాహం ముందు చేసుకోండి అని చెప్తూ ఉంటాం. లేకపోతే ఏమవుతుంది, ఒక్కొక్కసారి భార్య ద్వారా రాదు, ఎవరో తెలిసిన వాళ్ళు స్త్రీ మూలకంగా ఏదో గొడవ రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీరు ఇందాకంటే పురుష శాపం అంటే ఏం లేదు, ఇక్కడ దాన్ని కుజుడు బేస్ లో చూస్తారు. ఏదో ఈ మధ్యలో పెట్టారు కానీ పేరు పురుష శాపం అనేటువంటిది. అదే భయపెట్టడానికి పెట్టినవే. అంటే ఎప్పుడు స్త్రీలకు సంబంధించేనా, మా పురుషులకు సంబంధించి ఉండవా? అందరికీ ఉంటాయమ్మా, పురుషులకి సంబంధించింది ఉంటుంది, స్త్రీకి సంబంధించింది ఉంటుంది. ఎవరైనా బాధ ఎగ్జాక్ట్లీ. ఈ కుజుడు గనక పాడయ్యాడు, కుజగ్రహం గనక పాపగ్రహ సంబంధంలో ఉంది అంటే శనితో కానీ రాహుతో కానీ ఉంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అగ్రెసివ్ నేచర్ పెరుగుతుంది. న్యాచురల్గా వీళ్ళకి పెరగడము. స్త్రీకి ఈ కుజగ్రహం కనుక ఇలా పాడైతే వచ్చే పర్సను కొంచెం వ్యసనపరులు రావడం కానీ, అతని లైఫ్లో సరిగ్గా సెటిల్ అవ్వలేకపోవడం కానీ, వచ్చిన పర్సన్ యొక్క లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం కానీ, ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఈ కేసెస్లో ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదామని గనక ప్లాన్ చేసుకున్నట్లయితే మళ్ళీ బాగుంటుంది, మరి అది చూసుకోవాలి. కాబట్టి ఈ శుక్ర కుజ మెయిన్. అందుకే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు శుక్రుడు కుజుడు ఎలా ఉన్నాడని తీసుకుంటాం. శుక్ర కుజులు తీసుకుని అవేంటి అట్రాక్షన్ గ్రహాలు అంటారు శుక్రకుజులు. ఆ రెండో కనుక ఒకరి జన్మజాతకంలో ఉండే గ్రహం ఇంకో జన్మజాతకంలో ఉండే గ్రహాలతో వీక్షిస్తుంది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన అట్రాక్షన్ ఉంటుంది. ఈ అట్రాక్షన్ తగ్గడానికి ఈ శుక్రకుజులు పాపగ్రహాల మధ్యన పడింది అనుకోండి, అట్రాక్షన్ అనేటువంటిది ఉండదు. కానీ భార్యాభర్తలు ఉన్న తర్వాత అట్రాక్షన్ ఉంటేనే జీవితం. అందుకే మ్యారేజ్ మ్యాచింగ్ లో మనసులు కలిసేయా లేదా, ఈ శుక్రకుజులు పరస్పరం వీక్షణ ఉందా లేదా, ఇవి చూసుకుంటాం. అయితే మరి దీనికి ఏమిటి పరిహారం ఎలాగా అంటే, ఒకటి శ్రీశాపం ఉంది అంటే సింపుల్గా లలితా సహస్రనామాలు చేసుకోవడం కానీ, లేదా శ్రీమాత్రే నమః, ఇప్పుడు స్త్రీ ద్వారా వచ్చి శ్రీమాత్రే నమః అనుకుంటే సరిపోతుంది క్లియర్గా. లేదు మీరు ఇందాక అన్నట్టుగా దానికి పురుష శాపం అని పెట్టారు, కానీ యాక్చువల్గా జీవిత భాగస్వామి ద్వారా ఏదైనా ఇబ్బంది పడే యోగం ఉంది, ఒక స్త్రీకి ఉందనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తున్నట్లయితే కూడా, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి దీపారాధన చేసి అదే ఆలయంలో స్కందుడిది ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఒక 3 దక్షిణాలు చేసుకున్నట్లయితే దీని ప్రభావం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. అయితే మన జాతకంలోనే మనకి ఈ స్త్రీ శాపం ఉందా లేదా, ఇలాంటివి ఉన్నాయా, ఏం దోషాలు? స్త్రీ శాపమే కాదు, స్త్రీ ద్వారా కలిసి వచ్చే యోగం కూడా ఉంటుందమ్మా. అవన్నీ జాతకంలో మనకి 100% ఉంటాయి. ఇప్పుడు శుక్రగ్రహం బాగుందనుకోండి, మంచి గైడ్ చేసేటువంటి స్త్రీ వస్తుంది ఆ అబ్బాయికి. ఎప్పుడూ శాపాలే కాదు, చక్కగా గైడ్ చేసే అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అబ్బాయితో సహకరించడం, ఏదైనా బిజినెస్ చేస్తే లేదా ఒక జాబ్ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి కూడా
సపోర్ట్ చేయడం, ఈ అమ్మాయి ఏదైనా బిజినెస్ పెట్టుకొని దాని ద్వారా ధనం సంపాదించి భర్తకి ఇవ్వడం, అదేవిధంగా ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి వీళ్ళ లైఫ్లో బాగుండడం. ఎందుకు శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఎవరికైనా ఆటోమేటిక్గా వివాహం తర్వాత బాగుంటుంది. శుక్రుడు పాడైతే బాగోదు. ఇవన్నీ ఏంటి, వీళ్ళు పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మలే ఫైనల్గా చూసుకుంటే కనుక. అదొకటి. శుక్రుడు బాగున్న జాతకాలు అనుకోండమ్మా, వాళ్ళకి పర్టికులర్గా స్త్రీలే వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే తేడా, శుక్రుడు బాగున్న వ్యక్తికేమో స్త్రీయే ముందుకొచ్చి అయ్యో నన్ను హెల్ప్ అడగొచ్చుగా, ఇంత కష్టపడ్డం ఎందుకని వీడు హెల్ప్ చేస్తుంది. పాడయ్యాడు అనుకోండి, స్త్రీ శాపం ఉందనుకోండి, వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసిన, అంటే ఈ పురుషుడు స్త్రీకి హెల్ప్ చేసినా కూడా ఆ హెల్ప్ను మర్చిపోయి నువ్వు నాకేం చేసావు, నేను నీతో ఉండను వెళ్ళిపోతాను. రివర్స్ లో కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది కదా. అవునా? ఎందుకంటే వీళ్ళు వాళ్ళకు రుణపడి ఉన్నారు. పాస్ట్ లైఫ్లో వీళ్ళు వాళ్ళకి రుణపడి ఉండడం వల్ల ఈ దోషం ఏర్పడింది, ఈ రూపంలో వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదే బాగుంటే వాళ్ళు వీళ్ళకి రుణపడి ఉన్నారు సో అనమాట. జాతకంలో మనకి నిజంగా అంటే శుక్రుడు బాగున్నాడా లేదా అనేది కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. సుఖాలు, లగ్జరీస్ ఇవన్నీ ఇచ్చేది శుక్రుడే కదా, జీవిత భాగస్వామి కారకుడు వీళ్ళందరికీ. సో కాబట్టి శుక్రుడు మన జాతక పరిశీలనలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సో చూసుకోవాలి. రెమెడీస్ కూడా జాతకాన్ని బట్టి లేదా ఇండివిజువల్ గా శ్రీమాత్రే నమః చేసుకోవడం, గోవులకి కాస్త తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసినటువంటి చపాతీలు, నూనెలో కాల్చకుండా తేనె పూసిన చపాతీలు తినిపిస్తారు. ఇవి చేయడము, వీలైనంత మటుకు అమ్మవారి క్షేత్రాలకి ఆలయాలకు వెళ్ళడం చేయాలి. అందులో ముఖ్యంగా రాహుకేతు పూజ కూడా చేయించుకోవాలి స్త్రీ శాపాలు ఉన్నప్పుడు. ఎందుకంటే సర్వసాధారణంగా శుక్రుడు కేతువుతో కలయిక ఉన్నప్పుడు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కాబట్టి అది చేసుకోవాలి. దీనివల్ల ఆలస్య వివాహాలు అవ్వడం, వివాహంలో గొడవలు రావడం, లేకపోతే మనీ పోవడం, శుక్రుడే కదా కారకుడు, స్త్రీ మూలకంగా డబ్బులు పోవడం కూడా జరుగుతూ ఉంటుంది దీనివల్ల. దీనికి ఏంటంటే కొంతవరకు గోసేవ చేయడం కానీ, ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త అమ్మవారి పటం చూసుకోవడం కానీ, ఇవి ముఖ్యంగా చేస్తూ ఉండాలి. మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలతో మీరు వాళ్ళొక మాట అన్నా కానీ శాపం ఈ దోషం ఉందనుకోండి, వాళ్ళొక మాట అన్నా సరే పట్టించుకోకుండా ఉండాలి. వీళ్ళు గొడవ పెడుతున్నారు అనుకోండి అమ్మ, ఇంకా దాని ప్రభావం ఇంకా పెరుగుతుంది. అందుకని ఏంటి, కొంచెం సైలెంట్గా ఉండి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇష్టమయ్యేలాగా ఏదైనా వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వడము, వాళ్ళ ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, మదర్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరికీ ఏదో వస్త్రం తీసుకురావడము, గిఫ్ట్ ఇవ్వడము, కొంచెం మంచిగా మాట్లాడడము, కొంత ఓపికగా ఉండాలి. ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వారు, ఈ యొక్క శుక్రుడు పాడైనటువంటి వారు. అలా కాకుండా ఒక్కోసారి శుక్రుడు పాడైనట్టు కనిపిస్తాడు కానీ నీచభంగ రాజ్యోగం జరుగుతుంది, ఉంటుంది. అలా ఒకవేళ అలా వచ్చి జీవిత భాగస్వామి అంటే వివాహ కారకుడు కూడా ఆయన అయ్యాడు అనుకోండి, వివాహం తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది. నీచభంగ రాజ్యోగం శుక్రుడికి అయిందంటే ఇంక తిరుగుండదు. శుక్రుడు విపరీత రాజ్యోగాల్లో ఉన్నా, నీచభంగ రాజ్యోగాల్లో ఉన్నా, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంక పట్టిందల్ల బంగారంలో పనిచేస్తుంటుంది. అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్ లాజిక్. పాస్ట్ లైఫ్లో స్త్రీలను గౌరవించడము, స్త్రీలకు ఏదైనా సహకరించడము, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టుగా నడుచుకున్నాడు. ఇక్కడ విపరీత రాజయోగంలో పడుతుంది శుక్రుడు. చాలా 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 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది స్త్రీ శాపం వల్ల కలిగే అనర్థాలు ఏంటి, స్త్రీ శాపమే కాదు పురుష శాపం అంటూ ఉంటుందా, మరి దానివల్ల కలిగే నష్టాలు ఏంటి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అండ్ చక్కటి రెమెడీస్ కూడా అందించారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.